ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ది చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దమారూరు ప్రభుత్వ పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇదే విధంగా నియోజకవర్గంలో ఉన్న పాఠశాలను కూడా స్వయంగా పరిశీలిస్తారని తెలిపారు. వచ్చి 5 సంవత్సరాలు పేదవాళ్ల పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం, రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం భైరవీకి వస్తూ ఉన్నారో మాకు సీట్లు ఇవ్వాలి అది బంద్ అయ్యి మాకు ప్రభుత్వ పాఠశాలలో మాకు సీట్లు ఇప్పియండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో, చదువుల విషయంలో, ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి పెద్దదగడ నుంచి మొదలుపెడుతూ అలాగే పెద్దమరూరు గ్రామం అక్కడ నేను చదువుకుంటాను. దాంతోపాటుగా ఈ రోజున అంటే ఈ రోజు మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలు చేస్తాం. ప్రారంభం అనేది దగడ, పెద్దమరూరు, అట్లాగే సింగోటం, అలాగే కొండూరు ఈ 4 గ్రామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్లను అన్ని వసతులు కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నా. పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే స్కూల్కి రప్పించి సాయంకాలం 7 గంటల వరకు స్కూల్ ఉంచే కార్యక్రమం చేసి ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం 3 గంటలు, సాయంకాలం 3 గంటలు ఈ 6 గంటల పాటు